చెప్పాక రేపు మార్నింగ్ మన ఇంటికి అమెరికా నుంచి నా క్లోజ్ ఫ్రెండ్ చార్సీలో వస్తుంది. తను ఎర్లీ మార్నింగ్ వస్తానంది. తనకి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోండి, ఓకే? ఆఫ్ కోర్స్ అక్క. ఇంకో విషయం, నేను పంపిన ఫైల్స్ ని తనకి చూపించండి. తను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవ్వండి, ఓకే? అలాగే అక్క. గుడ్ నైట్. గుడ్ నైట్ అక్క. బాయ్ బాబు. రేపు ఎర్లీ మార్నింగ్ అక్క ఫ్రెండ్ చారుశీల అమెరికా నుంచి వస్తుందట. తనకి ఏ ప్రాబ్లం రాకుండా మనమే చూసుకోవాలని అక్క చెప్పింది. షూర్ పాపా, తను నీకు తెలుసా? నో బాబు, నేను కూడా ఇంతవరకు చూడలేదు. ఓకే ఓకే, రాని రాని. నాకెందుకో పాపా ఈ చారుశీలే మన గ్రిప్ కి టర్నింగ్ పాయింట్ అనిపిస్తోంది. అవును బాబు, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఐ ఫీల్ ది సేమ్. నువ్వు బాబులా సూపర్ ఉన్నావు. నువ్వు కూడా పాపలో సూపర్ గానే ఉన్నావు. కాకపోతే ఒకటే డిఫరెన్స్. ఏంటి? ఇక్కడ బాబు పొడుగు, పాప పొట్టి. బాబా, ఓ సారీ బాబు, ఓ సెల్ఫ్ దిగుదామా? అలాగే పాపా. నువ్వు నా గంగారు. పాపా పాపా పాపా, నన్ను గంగారం అనొద్దు పాపా. ఏది బాబా ఈ చారుశీల ఇంకా రాలేదు? చారుశీల స్వప్న బాల యవ్వనాల పాఠశాల మల్లెపూల. హాయ్ చారుశీల మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. జర్నీ బాగా జరిగిందా? మీరు మై సెల్ఫ్ పాపా, మీ ఫ్రెండ్ నందినికి సిస్టర్ ని. హిస్ బాబు. యా. ఏజ్ మరీ చిన్నదిగా ఉంది. పాపా పాపా పాపా. మేమిద్దరం ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం తెలుసా? కమ్ ఆన్, ఫ్రెష్ అవ్వండి. లెట్స్ డిస్కస్ ఎవ్రీథింగ్. యా, ఐ యామ్ ఆల్సో సో టైర్డ్. కావాల్సినంతసేపు రెస్ట్ తీసుకుందరు కానీ రూమ్ చూపిస్తా పదండి. ఓకే, కమ్ ఇన్సైడ్. వెల్కమ్ మేడం, వెల్కమ్. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? చెప్తాను. ఎయిర్పోర్ట్ లో 50% ఫ్రెష్ అయ్యి ఉంటారు కదా? యా, బ్రేక్ఫాస్ట్ కాఫీ అన్ని అయిపోయాయి. జస్ట్ నిద్రపోవడమే. ఇక సాయంత్రం వరకు నో వరీస్. బాబు. ఎస్ పాపా. మీరు కూర్చోండి మేడం. ఇక్కడ ఎందుకు నన్ను ఇలా కూర్చోబెట్టారు? నువ్వెంత గింజుకున్న కట్లు విప్పం కానీ హాయిగా కొంచెం. ప్లేన్ మీరు ఇలాగే బెల్ట్ పెట్టుకుంటారు కదా, దీనికి దానికి తేడా ఉంది. ఎందుకు కట్టేసామంటారా? నువ్వు ఒరిజినల్ చార్జీలవి కాదని మాకు రిపోర్ట్స్ వచ్చాయి. ఒరిజినల్ చార్జీల ఇంకో 15 నిమిషాల్లో వస్తుంది. పద బావా. వస్తున్నా. గుడ్ మార్నింగ్ అక్క. చారుశీల వచ్చిందా? నో అక్క, ఇంకా రాలేదు. వాట్? ఇంకా రాలేదా? టైం 7 అవుతుంది. ఏంటి మీరు ఇంకా నిద్రపోతున్నారా? నో అక్క, మేము పొద్దున్నే లేచి రెడీ అయ్యి చారుశీల కోసం వెయిటింగ్ లో ఉన్నాం. మరి తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. లాంగ్ జర్నీ కదక్క, మేబీ తన ఫోన్ బ్యాటరీ ఆఫ్ అయి ఉంటుందేమో. రిమెంబర్ వన్ థింగ్, ఆ నందిని విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉండండి. వచ్చింది చారుశీలో కాదు, 1-2 సార్లు బాగా చెక్ చేసుకోండి. నువ్వు చూస్తూ ఉండు, వచ్చింది చారుశీలో కాదో నేను కన్ఫర్మ్ చేసి నీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే, బాయ్ అక్క. ఏమైంది పాపా? చాలా లేట్ అయింది బాబు. ఆ చారుశీల ఇంకా రాలేదు. అక్క చాలా టెన్షన్ లో ఉంది. మరి ఈ నందిని గిరిలు? ఐ డోంట్ కేర్. అంటే ఇంకా నిద్ర లేవలేదన్నమాట. పద పాప, వాళ్ళని ఎలా లేపాలో అలాగే లేపుదాం. పద. లెట్స్ గో.
బాబా 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 పాప పాపలు వస్తున్నారు. వాళ్ళ దృష్టిలో మనం ఇంకా నిద్రలేనట్టే. పడుకో. చూసావా పాప, ఎద్దుల్లా ఎలా నిద్రపోతున్నారు? బాబు తర్వాత చెప్తా పాప, ముందు వీళ్ళని నిద్రలేపుతాం. బేబీ బేబీ వీళ్ళిలా లేపితే నిద్రలేవరు పాప. ఉండు. ఏంటండి నీళ్ళు కొట్టి లేపుతారంటే? ఇంకా యాసిడ్ పోసి లేపలేదు, సంతోషించిన వెధవా. బాబు సార్ మర్యాదగా మాట్లాడండి. ఇప్పుడు మా అక్క ఫ్రెండ్ అమెరికా నుంచి వస్తున్నది. ఆవిడకేం తక్కువ కాకుండా చూసుకోండి. మీరు చూసుకోరా, మేమే చూసుకోవాలా? సరే పద బాబు. ఈ తింగరదానికి అప్పచెప్తే రచ్చ చేస్తుంది, వదిలి గారి చేత బూతులు తిట్టిస్తుంది. ఆగు! మీ ఇద్దరు మేమిద్దరం ఏం చెప్తే అది చేయాలి. మీరు చార్సీలో ఏం చెప్తే చేస్తారా? ఏంట్రా ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు? కోర్టు దవడ పళ్ళు రాలిపోతాయి. పాపా నీకు అర్థమైందా? నో బాబు, కానీ నీ ఫ్లో ఆపకూడదని అలా చెప్పాను. వెరీ గుడ్ పాపా, దీన్నే ఫాలో అయిపో. రా బావా, వచ్చేది అత్తయ్య ఫ్రెండే కదా. అత్తయ్య మొహం చూసేనా చార్షీలని బాగా చూసుకుందాం. రా. ఏంటి ఇలా దేవ్య మొహాలు వేసుకుని వెళ్తారా? కొంచెం ఫ్రెష్ అప్ అయి వెళ్ళండి. పద పాప. చార్సీలంటే యుఎస్ లో సెటిల్డా బాబు సార్? నీకు అనవసరం అనవసరం అనవసరం. వెళ్ళి కాఫీ పెట్టు. గో. ఏంటండి డీటెయిల్స్ అడగడం కూడా తప్పేనా? చిచి నాస్టీ ఫెలోస్. ఇదిగో మాస్టరు, మాటలు జాగ్రత్తగా రానియండి. అంటే మేము కేర్ఫుల్ గా మాట్లాడాలని అర్థమా? వై టెల్ మీ. బాబా వదిలే, చార్సీలు వచ్చాక చూసుకుందాం. చూసుకుందాం. చార్సీలు వచ్చిన తర్వాత మీరు చూసుకుంటారా మేము చూసుకుంటారా? చూసుకుందాం. ఇదిగో ఆవిడేనేమో చూడండి. భగవంతుడా, ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడు స్వామి. చిట్టి తల్లి ఒక పని చేయదు. ఇప్పుడు ఏం గొడవవుతుందో ఏంటో. వెల్కమ్ మేడం, హార్టీ వెల్కమ్ టు ఇండియా. వెల్కమ్ మిసెస్ చార్షీలా. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. హలో మేడం, నమస్తే. నా పేరు నందిని. పాపా పాపా పాపా, ఇప్పుడు నీ ఇంట్రడక్షన్ అవసరమా? వెళ్ళి కాఫీ పట్టరా. గో గో బేబీ. మీరు బాగున్నారా అత్తయ్య? అత్తయ్య? అత్తయ్య ఏంట్రా? అవునండి, చార్సీల గారు మా అత్తయ్యకి ఫ్రెండ్ కదా. అంటే మా మావయ్యని చార్సీల గారు అన్నయ్య అని పిలుస్తారు కదా. అప్పుడు మా బావకి అత్తయ్య అవుతుంది కదా. ఇది మా భారతీయ సాంప్రదాయం. ఓ, మీరు ఆ రూట్ లో వచ్చారా? పదండి మేడం. స్టాప్ మిసెస్ చారుశీల. ఏంటి పాపా? మీరు మా అక్క పంపించిన చారుశీల అవునో కాదో అని క్రాస్ చెక్ చేయమంది అక్క. ఇదేం ట్విస్ట్ దిల్లు? ఏమో బావా. అదేంటి, నేనే చారుశీలని? లేదండి, మా ఇంట్లో ఓ తింగరదుంది. అదేమన్నా మాయ చేసిందేమోనని మా డౌటు. అందుకని నువ్వు అడుగు పాప. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. మా అక్క ఫుల్ పేరేంటి? కంఠంలోని నందిని హరిశ్చంద్ర ప్రసాద్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2. మా అక్క ఏ మంత్ లో ఏ డేట్ లో బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటుంది? నో టెన్షన్ బావా, పెన్నికి గుర్తే. అమ్మ అరిగిపోయిన సీటులాగా ఎప్పుడు చెప్తూనే ఉంటుంది. మిమ్మల్ని టెల్ మీ. సెప్టెంబర్ 16th. వెరీ గుడ్, మీరే మా చారుశీల. పిన్ని ఏమంట చేయమంటారు? పిన్నేంటి పిన్ని? బావకి అత్తయ్య అయితే నాకు పిన్నే కదా. ఏం పిన్ని? ఎస్ బేబీ. చెప్పండి పిన్ని, ఏమంట చేయమంటారు? ఇప్పుడు అమెరికా నుంచి వచ్చాను కదా, ఈ రోజు మాత్రం అమెరికన్ ఫుడ్ ప్రిపేర్ చేయి. తప్పకుండా. కానీ నేను ఇప్పటి వరకు విమానమే ఎక్కలేదు. ఇక అమెరికా వంట ఏం చేస్తాను? బాబు, విమానం అంటే ఏరోప్లేన్ పాప. కానీ పిన్ని, మా పాప మీద అమెరికా నుండి వచ్చారు కదా, అమెరికా ఫుడ్ ఎరగదీస్తారు. బాబు, మరి ఇంకేంటి పాప మేడం, మీరు వెళ్ళి స్టార్ట్ చేయండి. బేబీ, నువ్వు నాకు బాగా నచ్చావు. ఓన్ డాటర్ లా అనిపిస్తున్నావు. ఓహో, వాళ్ళంతేలేండి.
థ్యాంక్ యూ పిన్ని. ఏంటి బాబు సార్ ఇంకా ఇక్కడ ఉన్నారు? కానివ్వండి కానివ్వండి. గో మ్యాన్. గోతా గోతా నువ్వు రా పాప. చిచ్చి ఎటు తిరిగినా దీని నుంచి తప్పించుకోలేకపోతున్నాం. ముందు నాకు పాప మేడం మీద కోపం వచ్చినా ఇప్పుడు ఎందుకు జాలేస్తుందిరా చిట్టి తల్లి. వదిలేరాదు. నాకేం పాప మేడం మీద కోపం లేదు పిన్ని. అవునత్తయ్య, ఆ బాబు సరే పాప మేడం ని స్పాయిల్ చేస్తున్నాడు. అందుకే ఇద్దరికి బుద్ధి చెప్పి మా జోలికి రాకుండా చేద్దామని. అరే పాప మేడం ఫోన్ అంటే ఎక్కడుంది? ఒకవేళ అత్తయ్య ఫోన్ చేస్తుందేమోనని పాప మేడం దగ్గర నుంచి నేనే కొట్టేశా. చూడు అత్తయ్య ఫోన్ చేసింది. హలో అక్క. ఏంటి చార్సిల్ ఫోన్ ఆఫ్ చేసింది? రెస్ట్ తీసుకొచ్చింది అక్క, అందుకే ఫోన్ ఆఫ్ చేసింది. సరే, ఆ నందిని ఎక్స్ట్రా లేం చేయడం లేదుగా? నో 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 అక్క, పాపం తానే అన్నీ చేస్తుంది. ఉంటానక్క. అక్క నేనే కాల్ చేస్తాను, ఎందుకంటే బిజీగా ఉన్నానక్క. ఓకే థ్యాంక్ యూ అక్క. ఇన్కమింగ్ డెలిట్ చేశాను కానీ హాల్లోకి వచ్చినప్పుడు ఇచ్చేసే బావ. వీటిలో ఏం తప్పు కనిపించిందో నాకైతే అర్థం కావట్లేదు పాప. యా బాబు, ఇక్కడ కూడా అంత పర్ఫెక్ట్ గానే ఉంది అయినా హర్ట్ బదులు హార్ట్ అంటుందేంటది కదా. ఆ. నాకేమో కన్ఫ్యూజన్ గా ఉంది బాబు. పిన్ని నువ్వు అదరగొట్టావు. ఇక లాస్ట్ వార్నింగ్ ఇచ్చి నాకు 5 లక్షలు ఇవ్వమని చెప్పి వెళ్ళాలి. చిట్టి తల్లి. Are you Miss Papa? Who are you? I am Charusila from America. ఏదో ఒకటి చెప్తుంది. నేను మాట్లాడతాను రండి. ఏంటి చార్సీలో నువ్వా? అవును చెప్పు, నువ్వేం చెప్పు. బాబు దిస్ ఇస్ ఫేక్ చారుశీల. అక్క చెప్పినట్టు బేబీ తీసుకొచ్చింది. అవును పాప. నో మిస్సెస్ పాపా, ఐ యామ్ చారుశీల. యాక్చువల్లీ లేదు, బాయిల్డ్ పల్లి లేదు, నువ్వు ఫ్రాడ్. నో సార్, బిలీవ్ మీ. 1 minute బాబు, క్రాస్ చెక్ చేస్తాను. క్వశ్చన్ నెంబర్ 1, మా అక్క ఫుల్ పేరేంటి చెప్పు. అంటే సర్నేమ్ తో సహా. ఐ డోంట్ నో, నందిని అంటాను. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2, మా అక్క బర్త్డే ఎప్పుడు? తెలీదు. బాబు పాప బయటికి పంపించేయి. అరే ఏంటండి, ఆగండి. యూ షట్ అప్, యూ గెట్ అవుట్. పిన్ని నువ్వు త్వరగా బయలుదేరు, నీకు డూపులు ఎక్కువైపోయారు. యా వెళ్తాను బేబీ, వెళ్తాను. చూడండి, మా బేబీకి 5 lakhs ఇవ్వండి. ఆ ఫైల్స్ మీద సంతకం చేస్తాను. అశ్వ చారుశీల గారు 1 minute. చెప్పక ఏంటి చార్సిల్ పంపించేసి? అదే ఒరిజినల్ చారుశీల, ఇది డూప్లికేట్. ముందెళ్ళి చారుశీలను ఆపండి, లేదంటే అత్తే గన్ను తీస్తుంది.